విద్యాశాఖ సాధారణంగా చూసుకుంటే రాజకీయాలకి సంబంధించే కాకుండా ఒక రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధిలో కూడా ఈ యొక్క విద్య అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందనే చెప్పుకోవాలి. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఏ విధంగా ఉంది అంటే గతంలో పనిచేసినటువంటి విద్యాశాఖ మంత్రులు ఉదాహరణకు చూసుకుంటే ఆదిమూలపు సురేష్ గారు మొదటి 2.5 సంవత్సరాలు, ఆ తర్వాత విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళ హయాంలో విద్యాశాఖ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారా లోకేష్ గారు అనేక వేల ఆశలతో ఈ యొక్క విద్యాశాఖకు సంబంధించి నారా లోకేష్ గారు ఆయనకు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కావచ్చు, ఏదైతే ముందు చూపు ఉందో వాటన్నిటికీ సంబంధించి కూడా ఈ యొక్క విద్యాశాఖ చాలా ఉన్నతంగా ఉపయోగపడుతుంది. సో అందుకని చెప్పేసి నారా లోకేష్ గారు ఈ యొక్క విద్యాశాఖ తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఒక వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. మరి నారా లోకేష్ గారు విద్యామంత్రిగా ఉన్నటువంటి ఈ యొక్క విద్యాశాఖకు సంబంధించి ఏ విధంగా పనితీరు ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. విద్యాశాఖను మనం చూసుకుంటే ప్రస్తుతం నారా లోకేష్ గారు ఉన్నత విద్యావంతుడిగా ఏదైతే చూసుకుంటే ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని ఎన్నో గుర్తింపులు ఉన్నాయి ఆయనకు సంబంధించి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యాశాఖకు సంబంధించి అనేక గణనీయమైన మార్పులు తీసుకురావడంలో నారా లోకేష్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పడానికి ఇప్పటివరకు ఆయన తీసుకొచ్చినటువంటి అనేక మన విప్లవాత్మక మార్పులనే చెప్పుకోవాలి. అయితే గడిచిన 5 ఏళ్ల విద్యాశాఖకు సంబంధించి కూటమి ప్రభుత్వం సంవత్సరంలోనే విద్యాశాఖకు సంబంధించి చేసిన మార్పులు ఏంటి? గత విద్యాశాఖ మంత్రులకి నారా లోకేష్ గారి తేడా అంటే మీరేమంటారు? ఇప్పుడు సహజంగా నేటి బాలురే రేపటి పౌరులు అంటాం. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మాణం అవుతుంది అంటారు. అంటే రేపటి భవిష్యత్తు నేతల, భవిష్యత్తు సైంటిస్టుల, భవిష్యత్తు ఉపాధ్యాయుల, భవిష్యత్తు కళాకారుల, క్రీడాకారుల, భవిష్యత్తు శాస్త్రవేత్తల, భవిష్యత్తు లాయర్ల, డాక్టర్ల, జడ్జిల, ఎవరైనా కానీ వాళ్ళని తీర్చిదిద్దేది తరగతి గదిలో. వాళ్ళలో ఉన్న ప్రతిభని ఐడెంటిఫై చేసి దానికి మెరుగులద్ది ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులది. సో అటువంటి భవిష్యత్తు భారత నిర్మాతలని ఏ ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేసిందనేది చాలా ముఖ్యంగా గమనించుకోవాలి. ఆదిమూలపు సురేష్ గారైనా, బొత్స సత్యనారాయణ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రులు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు ఐటీ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఉన్నారు. మొట్టమొదట పాలకుల పర్సెప్షన్ ఏంటి ఉపాధ్యాయుల పట్ల, ఏ ప్రభుత్వం ఉపాధ్యాయులతోటి ఎలా వ్యవహరించిందనే దాన్ని బట్టి ఏ విద్యాశాఖ మంత్రి వ్యవహార శైలి ఏంటనేది మనం పోలిక చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మద్యం షాపుల దగ్గర క్యూలు నియంత్రించడానికి ఉపాధ్యాయులు నియమించింది. క్లాస్ రూమ్లో ఉపాధ్యాయులు పాఠం చెప్తుంటే వాళ్ళ పక్కన కానిస్టేబుల్ కుర్చీ వేసి కూర్చున్నాడు. ప్రభుత్వానికి వాళ్ళ ఆకాంక్షల పట్ల నిరసన తెలియజేయాలి అనుకున్న ఉపాధ్యాయులు వికలాంగుల్లాగా మారువేషం వేసుకొని రైలు ఎక్కాల్సిన పరిస్థితి. ముందస్తు అరెస్టులు, బైండ్ ఓవర్ కేసులతోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని డీల్ చేసింది. అదే సందర్భంలో డిఎస్సి వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక పూర్తికాలం పనిచేసిన ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా నిర్వహణ చేయని ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే విద్యా వ్యవస్థకి, ఉపాధ్యాయులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత ఈ సమాచారంతో తేటతెల్లం అవుద్ది. రెండో పక్క చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థతో ఆయన ఎలా డీల్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజే కొత్తగా రాష్ట్రానికి పరిచయం కాదు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో 1995లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ రోజు దాకా ఆయన హయాంలో విద్యాశాఖకి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి అంటే ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూలు, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూలు, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి అని చెప్పని లక్ష్యంగా పెట్టుకొని దానికి అనుగుణంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇప్పుడు అమలు జరుగుతున్న డిఎస్సి వ్యవస్థ 9వ డిఎస్సి వ్యవస్థ. ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కలిసి తెలుగుదేశం పార్టీ ద్వారా ఇప్పటికి 12 సార్లు డిఎస్సి నిర్వహణ ఇప్పుడు జరుగుతున్న దాంతో కలిపి జరిగాయి. సుమారుగా వీరిరువురు హయాంలో 2 లక్షల మంది ఉపాధ్యాయుల నియామకం జరిగింది. అంటే విద్యాశాఖ సక్రమంగా కొనసాగాలి అని అంటే ఉపాధ్యాయుల నియామకం సక్రమంగా జరగాలి, పారదర్శకంగా జరగాలి, రాజకీయ ప్రమేయం లేకుండా జరగాలి, కేవలం ప్రతిభ ఆధారంగానే జరగాలి అని చెప్పని డిఎస్సి విధానాన్ని తీసుకొచ్చి అమలు చేసి దశాబ్దాల తరబడి సక్సెస్ఫుల్గా ఆ విధానాన్ని కొనసాగిస్తున్న పాలకులు నాడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజుకి అదే విధానం అమలు జరుగుతూ ఉంది. ఇప్పుడు గత సంవత్సరం జూన్ 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వం ఈ జూన్లో ఇప్పటి డిఎస్సి నియామక ప్రక్రియ 16,347 ఉద్యోగాల నియామక ప్రక్రియ జరుగుతూ ఉంది.
వీటికి తోడు ఉపాధ్యాయుల బదిలీల్లో కూడా కౌన్సిలింగ్ విధానం. ఒకనాడు ఎమ్మెల్యేల చుట్టూ తిరగాలి, జడ్పీ చైర్మన్ చుట్టూ తిరగాలి, వాళ్ళ ప్రాపకం దక్కించుకుంటే కానీ ట్రాన్స్ఫర్లు కాని పరిస్థితి. ఉపాధ్యాయ నియామకాల్లో కూడా రాజకీయపరమైన రికమెండేషన్లు లంచాలతో నడిచాయి. అటువంటి స్థితి నుంచి వాళ్ళ ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళవసరలా. నీ కెరీరు, నీ వెయిటేజ్ ప్రాతిపదికగా నీకు ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ బేస్ చేసుకొని సీనియారిటీ లిస్ట్ ప్రకారం నువ్వు ట్రాన్స్ఫర్ నువ్వు చూజ్ చేసుకోవచ్చు. నీ ముందు ఏం ఆప్షన్స్ ఉన్నాయని వస్తుంది, దాంట్లో ఆప్షన్ ఏ, బి, సి చూసుకొని నీకు నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. అంటే రాజకీయ ప్రమేయం లేని, రాజకీయ పరంగా ఎటువంటి ఒత్తిళ్ళు ఎదుర్కొని సిస్టమ్ చంద్రబాబు నాయుడు గారి ద్వారా అమల్లోకి తీసుకొచ్చారు. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారికి టీచర్ని తీసుకెళ్లి వైన్ షాపుల దగ్గర క్యూల్లో నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రులకి డెఫినెట్గా వ్యత్యాసం ఉంటుంది కదా. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన సంవత్సరం 2 లక్షల మంది 10th క్లాస్ పిల్లలు ఫెయిల్ అయ్యారు. ఆ మనోవేదంతో 17 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా అలా ఆత్మహత్యలకి పాల్పడుతున్న పిల్లలలో మనోధైర్యం నింపుతూ 10th క్లాసు ఫెయిల్ అయితే మీ జీవితం ముగిసిపోయినట్టు కాదు, మీ జీవితంలో ఇది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే, మళ్ళీ తిరిగి సప్లిమెంటరీలో మీరు పాస్ అవడానికి ఆస్కారం ఉంది, మళ్ళీ రేపటి రోజున మీకు మంచి భవిష్యత్తు దక్కించుకోవడానికి ఆస్కారం ఉంది అని చెప్పిన వాళ్ళలో ధైర్యం చెప్పి, మనోధైర్యాన్ని కోల్పోతున్న వాళ్ళ తల్లిదండ్రులు కూడా ధైర్యం చెప్పి ఓరియంటేషన్ క్లాసెస్ జూమ్ ద్వారా కండక్ట్ చేసిన వ్యక్తి నారా లోకేష్. ఆ రోజు తనకేం పదవులు లేవు, ఒక ఎమ్మెల్సీ మాత్రమే. అలా ఓరియంటేషను జూమ్ ద్వారా కండక్ట్ చేస్తున్న నారా లోకేష్ జూమ్ కాల్లోకి చిన్నపిల్లల ఐడితో జొరబడి గురంపాడి దేవేందర్ రెడ్డి, కొడాల నాని, వల్లభనేని వంశీ వంటి వాళ్ళు చిన్నపిల్లల ముందు ఎకిలి పనులు చేసింది కూడా మనం గుర్తు చేసుకోవాలి. వీళ్ళంతా ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి సహచరులే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, వీళ్ళంతా ఎమ్మెల్యేలు. అలాగే గురంపాడి దేవేందర్ రెడ్డి డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగాడు. కాబట్టి విద్యా వ్యవస్థ 117 జీవో తీసుకొచ్చారు. ఆ జీవోని తీసుకొచ్చి ఏం చేశారు, 1-2 తరగతులు ఒక దగ్గర, అంటే జనరల్గా మనకి ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 5 తరగతులు, అప్పర్ ప్రైమరీ అంటే 1 నుంచి 7 తరగతులు, ఉన్నత విద్య అంటే 5 నుంచి 10 తరగతులు, ఉన్నత పాఠశాలలు అంటే. అటువంటి దాన్ని విద్యా వ్యవస్థను అతలాకుతలం చేస్తా 1-2 తరగతులు ఒక దగ్గర పెట్టి 3-4-5 తరగతులను హై స్కూల్లో కలిపి, ఆ హై స్కూల్లో కలిపిన పర్యవసానం ఏమైంది, ఎలిమెంటరీ స్కూల్ నీ ఊర్లో ఉంటుంది. ప్రతి విలేజ్లో ఎలిమెంటరీ స్కూల్ ఉన్నాయి, కానీ ప్రతి ఊర్లో హై స్కూల్స్ లేవు. 3వ తరగతి పిల్లలు హై స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చేటప్పటికి ఈ ఊర్లో హై స్కూల్స్ లేక వేరే ఊరికి ప్రయాణించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యి ప్రతి తల్లిదండ్రి ఉదయాన్నే పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చే ఆస్కారం లేదు. ఆ ఏజ్లో వీళ్ళు సొంతంగా ప్రయాణం చేసి వేరే ఊళ్ళకి వెళ్ళగలిగే వయసు కాదు వాళ్ళది. ఇటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక సొంత ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసే ప్రైవేట్ స్కూళ్ళని ఆప్ చేసుకోవాల్సి వచ్చింది. వీళ్ళ దగ్గర స్తోమత ఉన్నా లేకపోయినా గత్యంతరం లేని పరిస్థితుల్లో స్కూల్ డ్రాప్అవుట్లు పెరిగాయి. పిల్లలు ప్రైవేటు స్కూల్స్ని ఆశ్రయించాల్సిన పరిస్థితులు కల్పించారు. ఒక పక్క నియామకాలు లేవు, ఉపాధ్యాయ నియామకాలు 5 సంవత్సరాల్లో నాట్ ఈవెన్ సింగిల్ డిఎస్సి. అలాగే ఈ విద్యా వ్యవస్థని ఈ విధంగా అతలాకుతలం చేశారు. ఇటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు లోకేష్ విద్యామంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. పైగా ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు, ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం తల్లికి వందనం అని చెప్పని పథకం విడుదల చేసింది నిధులు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అని చెప్పని విడుదల చేసేవాడు. ఆ విడుదల చేసే సందర్భంలో ఆయన ముందు ఆ రోజు పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చేవాడు. తర్వాత ఎక్కడో దగ్గర ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనంతో ఒక సభ ఏర్పాటు చేసేవాళ్ళు. ఈయన అక్కడికి వెళ్ళేవాడు. ఈయన వెళ్ళిన రోజు ఆ ఏరియా మొత్తం స్కూళ్ళని సెలవులు ఇవ్వాలి. ఆ స్కూల్ వ్యానుల్లో మొత్తం అక్కడ ఉన్న పిల్లలందరినీ ఆ సభకు తరలించాలి, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు. ఎందుకంటే ఈయన 13,000 ఇస్తున్నాడు కాబట్టి మొత్తం తరలించాలి. ఆ ఏరియాలో ఉన్న షార్టర్లు మొత్తం మూసేయాలి, బ్యారికేడ్లు కట్టాలి, పరదాలు కట్టాలి, చెట్లన్నీ నరికేయాలి, వేలాది మంది పోలీసులు మోహరించాలి. అంటే ఈయన ఒక సంక్షేమ పథక నిధులు విడుదల చేయాలి అని అంటే ఇంత హంగామా జరగాలి, ప్రచారం రావాలి, కోట్లాది రూపాయలు ఖర్చు కావాలి. నేను ఇస్తున్నా మీకు అని చెప్పని మెహర్బానీ కోసం. మరి ఇవాళ లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు కూడా తల్లికి వందనం విడుదల చేశారు. పేపర్లో ఫుల్ పేజ్ ప్రకటనలు లేవు, సభలు లేవు, జనాలు తరలింపు లేదు, బ్యారికేడ్ లేవు, పరదాలు లేవు, షట్టర్లు మూసేయటాలు లేవు, స్కూళ్ళకి సెలవు రీటాలు లేవు. కానీ నాడు 42 లక్షల మందికి ఆ పథకం ద్వారా లబ్ధి చేకూరితే నేడు 67,27,000 మందికి లబ్ధి చేకూరింది. నాడు 5,270 కోట్లు నాడు లబ్ధి చేకూరితే నేడు 8,475 కోట్లు, అంటే ఇంకొక 3,205 కోట్లు అదనంగా లబ్ధి చేకూరుతుంది ఇప్పుడు. దీనికి తోడు ఇప్పుడు మళ్ళీ 1వ తరగతిలో కొత్తగా అడ్మిషన్ తీసుకునే వాళ్ళు, అలాగే జూనియర్ ఇంటర్లో కొత్తగా అడ్మిషన్ తీసుకునే వాళ్ళు మళ్ళీ యాడ్ అవుతారు.
వాళ్ళకి జూలై 5వ తారీఖు లోపుగా వాళ్ళకు కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు. అంటే విద్యార్థులకి ఈ సంక్షేమ పథకాలు అందించే విషయంలో కానీ ప్రభుత్వ వైఖరి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేవాళ్ళు, ప్రతిదానికి జగనన్న అని పేరు పెట్టుకునేవాడు. జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్కి, జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీకి. ఇవాళ లోకేష్ గారు ఆధ్వర్యంలో ఏం పేరు పెట్టారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కానుక. ఎవరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు? ఉపాధ్యాయుడి స్థాయి నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎమర్జ్ అయిన ఆయన. వారి జన్మదినాన్నే ఇప్పటికీ గురు పూజోత్సవంగా జరుపుకుంటున్నారు. దేశంలో ఉన్న ఉపాధ్యాయులకి అందరికీ కూడా ఆదర్శనీయులుగా వారి జన్మదినం రోజు ఉపాధ్యాయుల్ని సత్కరించుకుంటాం మనం. అటువంటి పేరిట ఎన్టీ రామారావు గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు, నారా లోకేష్ గారి పేరు పెట్టుకోలా, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు పెట్టుకున్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో టెక్స్ట్ బుక్ల మీద, నోట్ బుక్స్ మీద, బెల్టుల మీద, షూ మీద, సాక్స్ మీద, పిల్లల యూనిఫాముల మీద, అన్నిటి మీద జగనన్న విద్యా కానుక, ఆయన ఫోటోలు, ఆయన పేర్లు. ఇవాళ ఏ రాజకీయ నాయకుడి పేరు అంటే ముఖ్యమంత్రి గారి ఫోటోనో, లోకేష్ గారి ఫోటోనో, పవన్ కళ్యాణ్ గారి ఫోటోనో ఎక్కడా లేదు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరిట పంపిణీ జరుగుతూ ఉన్నాయి. అంటే విద్యా వ్యవస్థకి, ఆ విద్యా వ్యవస్థలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడానికి, పిల్లలని ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దడానికి, మెరుగైన నాణ్యతతో కూడిన ఉపాధ్యాయుల్ని తయారు చేయడానికి, ఆ ఉపాధ్యాయుల ద్వారా పిల్లలకి మెరుగైన శిక్షణ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఒకటైతే, ఆర్భాటపు ప్రచారానికి, ప్రతి అంశంలో రాజకీయ లబ్ధికి, అదే సందర్భంలో ప్రతి అంశంలో అవినీతి మకిలంటించుకోవడానికి ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి నాడు విద్యాశాఖ మంత్రులుగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ అయినా, అలాగే బొత్స సత్యనారాయణ గారికి, నేడు లోకేష్ పనితీరుకి ఏ విధంగానూ పొంతం లేదు. ఎందుకంటే ఇవాళ ఉపాధ్యాయులకి సంబంధించి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ వైపు నుంచి ఏదైనా ప్రభుత్వ పాలసీస్లో వాళ్ళకి నష్టం జరుగుతుంది అని చెప్పిన ఒక అభ్యంతరం కనుక వ్యక్తం అయితే వారిని పిలిచి చర్చించి వారి అభిప్రాయం పరిగణలోకి తీసుకోదగ్గది అని చెప్పిన భావన కలిగితే ప్రభుత్వ పాలసీస్ని కూడా మార్చుకొని వాళ్ళకి అనుగుణమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఉపాధ్యాయ బదిలీలది ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా కాకుండా మాన్యువల్ విధానంలో చేయాలి అని చెప్పని ప్రభుత్వం ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా చేయాలి అనుకుంది. కానీ మాన్యువల్ కౌన్సిలింగ్లో చేయాలి అని చెప్పని ఉపాధ్యాయ వర్గాల నుంచి డిమాండ్ వ్యక్తమైతే ప్రభుత్వం తన పాలసీస్ని సవరణ చేసుకొని ఉపాధ్యాయుల ఆకాంక్ష మేరకు వారి కోరిన విధానాన్ని ఎంపిక చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయుల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు, బైండ్ ఓవర్లు చేశారు. క్లాస్ రూముల్లో ఉపాధ్యాయులు సమక్షంలో ఉపాధ్యాయులు పిల్లలకు పాఠం చెప్తుంటే పోలీస్ కానిస్టేబుల్ కుర్చీ వేసి కూర్చున్నాడు. ఆ పిల్లలు ఏమనుకోవాలి, మా మాస్టర్ ఏం తప్పు చేశాడో పోలీసులు వచ్చి పట్టుకెళ్ళడానికి వచ్చారు ఆయన్ని. పిల్లల ముందు ఆ మాస్టర్ గారి పరువు ప్రతిష్టల భంగం కలిగినట్టేగా. జీవితకాలం ఆ పిల్లల మనసులో అదే నాటుకొని ఉంటుందిగా. పసిపిల్లలు, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు. అంటే ఇటువంటి సంకుచితపు ధోరణి ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మంత్రులకి విశాల దృక్పథంతో ప్రజాస్వామ్యయుతంగా, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రులకి చదువు సంధ్యల పట్ల అవగాహన ఉండాలి. ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడే పౌరుల్ని తయారు చేసే వ్యవస్థలో మనం భాగస్వాములు అని చెప్పిన బాధ్యత ఉండాలి. ఆ వ్యవస్థకు మనం మార్గదర్శకం వహిస్తూ ఉన్నాం. మనం తీసుకుంటున్న నిర్ణయాలు రేపటి దేశ భవిష్యత్తుని నిర్దేశించే నిర్ణయాలు అని చెప్పని అవగాహనతో, బాధ్యతతో వ్యవహరించాలి. ఇక్కడ ఫక్తు రాజకీయ నాయకులుగా వ్యవహరించిన ఆదిమూలపు సురేష్కి, బొత్స సత్యనారాయణ గారికి, నారా లోకేష్కి ఏ స్థాయిలోనూ ఏ విధంగానూ పోల్చడానికి కూడా వీలు కాని అంతటి అంతరం ఉందనేది వాస్తవం. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.